ప్రార్థన చేసుకుందాం, తలలో ఉంచుదాం. అందరం కూడా. ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ యొక్క పునరుద్ధాన దినమున ఆదివారపు ఆరాధనలో నీ సన్నిధిలో మేమంతా కూడి నిన్ను స్తుతించి నిన్ను మహింపరిచి కృపించినందుకు స్తోత్రాలు నాయన. పరము నుండి నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని నింపి బలపరిచి అభిషేకించండి. నీ బలమైన బాహువు చాపి సహాయం చేయమని పాటల ద్వారా మీ నామాన్ని మహిమపరచుకోండి. వాక్యం ద్వారా మీరు మాట్లాడి మహిమ పొందండి. ఆరాధనలో మీ నామాన్ని మహిమపరచుకోమని సమస్తము యేసయ్య క్రమంగా మర్యాదగా యేసయ్య నీ నామానికి మహిమకరంగా జరిగించి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. హల్లెలూయా. షార్ప్ పెంచాలి, కొంచెం షార్ప్ మధ్యలో అనుకుంటా. షార్ప్ చెక్ చాలండి. ఆత్మాభిషేక స్తుతి గీతాల పాటల పుస్తకంలో నుంచి ఒక పాట పాడుకొని ప్రభు నామమును మహిమపరచుదాం. కొంచెం తగ్గించాను, షార్ప్ తగ్గించాను. అది మంచిది. పాటలు పాడుకొని ప్రభు నామమును మహిమపరచుదాం. 37వ నంబరు పాట పాడుకుందాం. నాలోన నివసించు నా దేవుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో నా ప్రియుడు. నాలోన నివసించు నా దేవుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మందిలో నా ప్రియుడు. నా గానమే నీ ధ్యానమై నిరతము నేనే స్మరింతునయ్యా. నా గానమే నీ ధ్యానమై నిరతము నేనే స్మరింతునయ్యా. నాలో నివసించు నా దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. చప్పట్లు కొడుతూ హల్లెలూయా 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 హల్లెలూయా. చప్పట్లు కొడుతూ ప్రభు నామమును మహిమపరచుదాం. గ్లోరీ. నిన్ను చేరి నీ సేవ చేయాలని నాలోని వ్యతలన్నీ తీరాలని నిన్ను చేరి నీ సేవ చేయాలని నాలోని వ్యతలన్నీ తీరాలని నిన్ను సేవించగా మనసు పులకించగా నిన్ను సేవించగా మనసు పులకించగా నీదు కరుణారసము మాపై కురిపించవా. నాలో నివసించు నా దేవుడు ధవళవర్ణుడు అందరూ రత్నవర్ణుడు 10,000 మందిలో నా ప్రియుడు. నా గానమే నీ ధ్యానమై నిరతము నిన్నే స్మరింతునయ్యా. నాలో నివసించు నా దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. లోకాన నీ కీర్తి నిలిచేనులే నాలోన నీ రూపు నింపేనులే.
లోకాన నీ కీర్తి నిలిచేనులే, నాలోన నీ రూపు నింపేనులే. కలలు పండించగా కాంతి కిరణాలతో, కలలు పండించగా కాంతి కిరణాలతో, మమ్ము దరి చేర్చి కాపాడు మా పాలిదేవా. నాలో నివసించు నా దేవుడు, ధవళవర్ణుడు రత్నవర్ణుడు, 10,000 మందిలో నా ప్రియుడు. నా గానమే నీ ధ్యానమై నిరతము నిన్నే స్మరియుతునయ్యా. నాలో నివసించు నా దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. డాలి వచ్చి ఒక పాట పాడి ప్రభు నన్ను మహింపరుస్తారు. అందరూ కూడా అలాగే పాట పాడుతుండగా చప్పట్లు కొడుతూ ప్రభు నన్ను మహింపరుతాం అందరం కూడా. కన్న ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ ప్రేమ ఇది యేసు ప్రేమ ప్రేమ ఇది తండ్రి ప్రేమ ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ కలువరి ప్రేమ పదములు చాలని ప్రేమ ఇది స్వరములు చాలని వర్ణనిది
ప్రేమైది స్వరములు చాలని వర్ణనిది. మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి దిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా, మేలులెన్నో పొంది ఉన్నత స్థితికి దిగిన స్నేహితులే హృదయమును గాయపరచగా, మేలులతో నింపి అద్భుతములు చేసి క్షమించుట నేర్పించడి ప్రేమ, శాంతితో నన్ను నడిపించని ప్రేమ. ప్రేమ ఇది యేసు ప్రేమ, ప్రేమ ఇది తండ్రి ప్రేమ, ప్రేమ ఇది ప్రాణమిచ్చిన ప్రేమ, కలువరి ప్రేమ. పదములు చాలని ప్రేమైది స్వరములు చాలని వర్ణనిది. పదములు చాలని ప్రేమైది స్వరములు చాలని వర్ణనిది. కరములు చాపి నిన్ను కౌగలించి పెంచిన కన్నవారి కంటే ఇది మిన్నైన ప్రేమ, వారిని సైతము కన్న ప్రేమ. ప్రేమ ఇది యేసు
ఏకాంత వేళలో కన్నీటి ప్రార్థనలో నా మొర విన్నావయ్యా. నీతిమంతుడా దయగల దేవుడా కన్నీరు తుడిచావయ్యా. జీవితాంతం నీదు మహిమను చాటెదను లోకమంత నీ సాక్షిగా. జీవితాంతం నీదు మహిమను చాటెదను లోకమంత నీ సాక్షిగా. మహోన్నతుడా నా యేసయ్యా నిన్ను నేను విడువను ఎడబాయనయ్యా. ఆద్యాంతము నీదు ప్రేమను ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆద్యాంతము నీదు ప్రేమను ఆత్మతో సత్యముతో ఆరాధింతును. మహోన్నతుడా నా యేసయ్యా నిన్ను నేను విడువను ఎడబాయనయ్యా. నిన్ను నేను విడువను ఎడబాయనయ్యా. పాట పాడుతుండగా అందరూ కలిసి చప్పట్లు కొట్టాలి. ఆమేన్. Praise the Lord. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపై నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. Praise the Lord. Hallelujah. అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకునే పత్రికగా అతి కాంక్షణీయుడ దివ్యమైన నీ రూపులో జీవించుచున్నాను. నీ ప్రేమకునే పత్రికగా శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చినావే నా యేసయ్యా. శిథిలమయ్యుండగా నన్ను నీదు రక్తముతో కడిగి నీ పోలికగా మార్చి
చేసినావే నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. నా ప్రాణ ప్రియుడా, శ్రేష్టమైన ఫలములతో అర్పించుచున్నాను సర్వము నీకే అర్పణగా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. వాడిపోనివ్వక నాకు ఆశ్రయమైతివి నీవు. జీవపూటవై బలపరచితివి నా యేసయ్యా. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే. శాశ్వతమైనది ఎంతో మధురమైనది నాపై నీకున్న ప్రేమ. ఎనలేని నీ ప్రేమ, ఎనలేని నీ ప్రేమ. క్రైస్తలా ఇందులో పెడదాం. ప్రభు యేసు జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుని పిలుపే మన ముక్తి మార్గము. ప్రభు యేసు జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుని పిలుపే మన ముక్తి మార్గము. చింత వదలి సంతసమున సాగిల పడరా, సర్వ సుఖములందించును మరియ తనయుడు. చింత వదలి సంతసమున సాగిల పడరా, సర్వ సుఖములందించును మరియ తనయుడు. ప్రభు యేసు జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుని పిలుపే మన ముక్తి మార్గము. చప్పట్లు కొడుతూ ఆమేన్. యేసుని నామం సకల శుభదాయకం. సర్వకాల సకల లోక ముక్తి మార్గం. యేసుని నామం సకల శుభదాయకం. సర్వకాల సకల లోక ముక్తి మార్గం. ఆ చల్లని తండ్రి కరుణా సముద్రుడే. ఆ చల్లని తండ్రి కరుణా సముద్రుడే. మన పాపములను బాపుటకై పరమును వీడి భూమికి దిగి వచ్చిన దైవము. పరమును వీడి
భూమికి దిగి వచ్చిన దైవము. ప్రభు యేసు జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుని పిలుపే మన ముక్తి మార్గము. చింత వదలి సంతసమున సాగిల పడరా, సర్వ సుఖములందించును మరియ తనయుడు. చింత వదలి సంతసమున సాగిల పడరా, సర్వ సుఖములందించును మరియ తనయుడు. ప్రభు యేసు జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుని పిలుపే మన ముక్తి మార్గము. హల్లెలూయా 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 హల్లెలూయా. మరపురాని రోజు ఇది క్రిస్మస్ రోజు, సాంబ్రాణి భోళములర్పించు రోజు. మరపురాని రోజు ఇది క్రిస్మస్ రోజు, సాంబ్రాణి భోళములర్పించు రోజు. మన పాపరహితుడు పరమాత్మ రూపుడు, మన పాపరహితుడు పరమాత్మ రూపుడు. శ్రీ యేసుని నామామృతమై పరమును వీడి, మరియ సుతుడై జనించెను. పరమును వీడి మరియ సుతుడై జనించెను. ప్రభు యేసు జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుని పిలుపే మన ముక్తి మార్గము. అందరూ ప్రభు యేసు జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుని పిలుపే మన ముక్తి మార్గము. చింత వదలి సంతసమున సాగిల పడరా, సర్వ సుఖములందించును మరియ తనయుడు. చింత వదలి సంతసమున సాగిల పడరా, సర్వ సుఖములందించును మరియ తనయుడు. ప్రభు యేసు జన్మదిన శుభాకాంక్షలు. ఆ దేవుని పిలుపే మన ముక్తి మార్గము. హల్లెలూయా 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 హల్లెలూయా. చప్పట్లు కొడుతూ అందరూ పాడదామా? హల్లెలూయా 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 హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది, అందరూ లేచి నిలబడదాం. మరి ఆరాధన చేసుకొని ప్రభు నామాన్ని మహిమపరచుదాం. ప్రత్యేకంగా ఆయన లేచి నిలబడి మన దేవుణ్ణి, మన యేసయ్యని ఆరాధించేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునాన్ని మహిమపడదాం అందరూ కూడా. ఆకాశము నీ సింహాసనం, భూలోకము నీ పాదపీఠం. నీ మందిరం నిర్మించుటకు మేమెంతటి వారమయా అని పలికిన యేసయ్యా. అందరూ మా నిత్య నివాసివయ్యా. అందరూ కూడా అని పలికిన యేసయ్యా, మా నిత్య నివాసివయ్యా. ఆకాశము నీ సింహాసనం. స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతూ మన ప్రభువైన యేసయ్య నామాన్ని మహిమపడదాం. ఆమేన్. హస్తకృత్యములో నీవుండవు, ఆకారములో నీవుండవు. హస్తకృత్యములో నీవుండవు, ఆకారములో నీవుండవు. అన్నాతులలో నీవుందువు, అనాథ హృదయాల నీవుందువు. అన్నాతులలో నీ
నిలిచినంతనే నీ ఉందువు. ఆకాశము నీ సింహాసనం, భూలోకము నీ పాదపీఠం. నీ మందిరం నిర్మించుటకు మేమెంతటి వారమయ్యా. చప్పట్లు కొడుతూ అని పలికిన యేసయ్యా, మా నిత్య నివాసివయ్యా. అని పలికిన యేసయ్యా, మా నిత్య నివాసివయ్యా. ఆకాశము నీ సింహాసనం. స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతూ ధనమున్న చోట నీ ఉండవు, బలమున్న చోట నీ ఉండవు. ధనమున్న చోట నీ ఉండవు, బలమున్న చోట నీ ఉండవు. ఒక మారు ఆ మాట వినిపించును, రెండు మారులు వినిపించును. ఒక మారు ఆ మాట వినిపించును, రెండు మారులు వినిపించును. ఆత్మతో సత్యముతో ఆరాధించిన హృదయ పలకమున నీ ఉందువు. మా హృదయ పలకమున నీ ఉందువు. ఆకాశము నీ సింహాసనం, భూలోకము నీ పాదపీఠం. నీ మందిరం నిర్మించుటకు మేమెంతటి వారమయ్యా. అని పలికిన యేసయ్యా, మా నిత్య నివాసివయ్యా. అని పలికిన యేసయ్యా, మా నిత్య నివాసివయ్యా. ఆకాశము నీ సింహాసనం. స్తోత్రం. గ్లోరీ. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. స్వరమెత్తి చప్పట్లు కొడుతూ బిగ్గరగా ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, షమ్మా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. మరలి పాడదాం. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా షమ్మా షమ్మా. హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. యేసయ్యా. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. జయించిన వారమై అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. అందరం కూడా పాడాలి. హల్లెలూయా యెహోవా షమ్మా, షమ్మా షమ్మా. యెహోవా ఈరే ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. చప్పట్లు కొడుతూ హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. గ్లోరీ టు గాడ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఆమేన్. నిర్జీవమైన లోయయందు జీవాధిపతివై వెలసినావు. దీన శరీరం మహిమ శరీరముగా నీ వాక్కుతో మహాసైన్యముగా మార్చినావు. హల్లెలూయా
సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము నీవేనా సంతోషగానము రక్షణ శృంగము మహాశైలము బలశూరుడా యేసయ్యా నా తోడై ఆమె ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు బలశూరుడా యేసయ్యా నా తోడై ఉన్నత స్థలములపై నడిపించుచున్నావు ఆరాధన స్తుతి ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన చప్పట్లు కొడుతూ ఆరాధన స్తుతి గట్టిగా చప్పట్లు కొడుతూ ఆమేన్ హల్లెలూయా ఆరాధన స్తుతి ఆరాధన స్వరమెత్తి ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన రాజా రాజానా యేసు రాజా రాజా రాజానా యేసు రాజా రాజానా యేసు రాజా 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 యేసు రాజా అరణ్య యాత్రలో నా దాగు చోటు నీవే నా నీటి ఊట నీవే అరణ్య యాత్రలో నా దాగు చోటు నీవే నా నీటి ఊట నీవే అతి కాంక్షణీయుడా ఆనుకొనేద నీ మీద అతి కాంక్షణీయుడా ఆనుకొనేద నీ మీద నా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా 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 నీకే వందనం నీకే వందనం నీకే వందనం నీకే వందనం రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన నీవే కదా నా ఆరాధన నీవే కదా నా ఆరాధన 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 నీకే స్తుతి ఆరాధన తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క ఆత్మాభిషేకము పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకము ఈ స్థలములో మనందరి మీద యేసు క్రీస్తు నామములో కుమరించబడునుగాక కుమరించబడునుగాక యేసు నామముల పరిశుద్ధాత్మ పొందుదురుగాక యేసు నామముల అభిషేకం పొందుదురుగాక యేసు నామముల బలహీనతలు కాల్చబడునుగాక యేసు నామముల చీకటి తొలగిపోవునుగాక యేసు నామముల బలహీనతలు కాల్చబడునుగాక పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకముతో యేసు నామములో నింపబడుదుముగాక నీకే
నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. అందరూ కూడా అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెళ్దాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నాజరేత్. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా అలాగే ప్రార్థనలోకి వెళ్దాం. తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరు రెండు చేతులు పైకి ఎత్తి ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీవే కదా నా ఆరాధనా నీవే కదా నా ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. థ్యాంక్ యూ లార్డ్. ఈరోజు పునరుత్థాన దినం మనం మేమందరం కూడా నీ సన్నిధిలో చేరి నీ స్తుతించి నేను మహిమపరిచే భాగ్యం ఇచ్చినందుకు స్తోత్రాలు నాయన. ఈరోజు వాక్య ధ్యానంలో గెలుచుండగా నీ కృపా సమృద్ధి మా మీద ఉంచి పరిశుద్ధాత్మతో అగ్నితో నీ దీనదాసుని నన్ను ప్రభు అభిషేకించి బలపరిచి నన్ను మరుగుపరిచి ఇక్కడ మీరు మాత్రమే ఘనపరచబడాలి, మీ నామం పైకెత్తబడును గాక ప్రభు. తన తరములకు యుగ యుగములు దేవుడు అయి ఉన్నావు నాయన. ఇదిగో నాయన వచ్చిన సంఘాన్ని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి నాయన. ఈ ఆరాధన అంతటినీ నీ సన్నిధికి చేర్చుకొని బిడ్డలందరికీ మమ్మల్ని దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 36వ అధ్యాయం ఒకటి 2 చదువుదాం. హిజ్కియా రాజు యొక్క 14వ సంవత్సరమున అష్షూరు రాజైన సెన్హెరీబు యూదా దేశములోని ప్రాకారము గల పట్టణములన్నిటి మీదకి వచ్చి వాటిని పట్టుకొనెను. అంతటా అష్షూరు రాజు రబ్షాకేను లాకీషు పట్టణము నుండి యెరూషలేమునందున్న రాజైన హిజ్కియా మీదకి బహు గొప్ప సేనతో పంపెను. వారు చాకిరేము మార్గమందున్న మెరక కొలను కాలువ యొద్ద ప్రవేశింపగా, చాలు తల్లుపైకి ఎత్తండి. హల్లెలూయా. అందరికా చక్కగా దేవుని వాక్యాన్ని వింటూ మనసులో ఇక వేరే ఆలోచన లేకుండా చక్కగా వాక్యాన్ని వినాలని తెలియజేస్తున్నాను. ఆమేన్. హల్లెలూయా చెప్పండి సంతోషంగా. హల్లెలూయా. ప్రియులైన దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగములో హిజ్కియా యెరూషలేము మీద రాజుగా, దేవుని పిల్లలు ఇశ్రాయేలు దేశాన్ని మీద హిజ్కియా అనబడిన వాడు రాజుగా ఉండగా, రాజైన హిజ్కియా 14వ సంవత్సరమున అష్షూరు దేశము నుంచి అష్షూరు రాజు తన సైన్యాన్ని, కొన్ని వందల వేల మంది సైన్యాన్ని వేసుకొని ఇశ్రాయేలు దేశం మీదకి యుద్ధానికి వచ్చాడు. అప్పటికే గొప్ప గొప్ప ప్రాకారములు గల పట్టణములన్నిటినీ స్వాధీనపరుచుకున్నాడు. యెరూషలేమును కూడా స్వాధీనపరుచుకొని అక్కడ దేవుని యొక్క మందిరం ఉన్నది. అది దేవుని కనుదృష్టి నిలిచే పట్టణమని ఎన్నోసార్లు చెప్పాను. అష్షూరు రాజు ఏమాత్రము మన దేవుడైన యెహోవాకు భయపడక, హిజ్కియా రాజుకు భయపడక, ఎవరి భయము లేనివాడై మహాగర్వముతో అహంకారముతో తన దగ్గరున్న సైన్య బలముతో ఇశ్రాయేలు దేశం మీదకి దండెత్తి వచ్చాడు. వచ్చి ఒక లెటర్ రాశాడు. హిజ్కియా చెప్పుచున్న మాటలు, ఓ ఇశ్రాయేలు ప్రజలారా, మీరు నమ్మద్దు. నిశ్చయముగా మీ దేవుడైన యెహోవా మిమ్మల్ని కాపాడలేడు. మీరు హిజ్కియా చెప్పిన మాటలు నమ్మద్దు. నేను మిమ్మల్ని అందరినీ క్యాప్చర్ చేస్తాను, మిమ్మల్ని పట్టుకుంటాను, మిమ్మల్ని జయిస్తాను. నాకు ఆ శక్తి, నాకు ఆ బలం ఉంది.
హిజ్కియా చెప్పే మాటలు నమ్మద్దు. హిజ్కియా ఏమని చెప్పాడు? భయపడకండి, వారు ఎంత గొప్ప దండైనా ఎంత గొప్ప సైన్యమైనా మనలను రక్షించుటకు మన దేవుడైన యెహోవా మనతో ఉన్నాడని ఇశ్రాయేలు ప్రజలకు ఆ మాటలు చెప్పి మిమ్మల్ని ధైర్యపరుస్తున్నాడేమో. అసలు యెహోవా కూడా ఏమీ చేయలేడు నన్ను అన్నాడు. వీడికి పోయే కాలం వచ్చింది వీడికి, లేకపోతే ఎందుకు ఈ మాటలు మాట్లాడతాడు? అవునా? ఇప్పుడు యెహోవా కూడా ఏం చేయాలి? నేను ఏ ఏ దేశముల మీదకి యుద్ధానికి వెళ్ళానో, ఏ ఏ దేశములు నేను జయించానో అడగండి, రిపోర్ట్ అడగండి. వాళ్ళ దేవతలు వాళ్ళ దేవుళ్ళు కూడా నన్ను ఏమీ చేయలేకపోయారు. వాళ్ళెవ్వరు ఏమి చేయలేకపోయారు. మీ యెహోవా కూడా అంతే. మీ యెహోవా కూడా నన్ను ఏమీ చేయలేడు. మిమ్మల్ని నిశ్చయముగా నేను క్యాప్చర్ చేస్తా, మిమ్మల్ని జయిస్తా. నా మాట విని ప్రజలారా నాకు లోబడినట్లయితే అంజూరపు కాయలు తింటారు, ద్రాక్ష వనములు భుజిస్తారు, ద్రాక్ష వనంలో ఆ వనం సేద్యం చేసుకుంటారు, మంచిగా తేనె ఆహారం అన్నీ భుజిస్తారు, మీకు అన్ని సమృద్ధిగా ఉంటాయి. నాకు లోబడండి. లోబడకపోతే నిశ్చయముగా మీరంతా దాసీలుగా పని వాళ్ళగా చేసేస్తాను. వింటున్నారా అని ఒక లెటర్ పంపించాడు. రబ్షాకే అనబడిన వ్యక్తి సైన్యాధిపతి అష్షూరు రాజుకి. ఈ రబ్షాకే పలికిన మాటలన్నీ లెటర్లో రాసి ఒక సైన్యాధిపతి ద్వారా ఒకరి ద్వారా అది ఇచ్చి పంపించారు. ఎక్కడికి వచ్చిందంటే అది హిజ్కియా రాజు దగ్గరికి వచ్చింది. హిజ్కియా రాజు దాన్ని చదివాడు. చదివి తన చొక్కా దించేసుకున్నాడు. ఒక్క మాట చదువుదాం. అసలు వాడు ఏమన్నాడు చదువుదాం. ఎవరు? అష్షూరు రాజు. యెషయా గ్రంథం 36వ అధ్యాయం 18వ వాక్యం నుంచి, ఆయా జనముల దేవతల్లో ఏదైనానో తన దేశం అష్షూరు చేతిలోంచి విడిపించెనా? హమాతు దేవతలు ఏమాయనో, అర్పాదు దేవతలు ఏమాయనో, సెపర్వయిము దేవతలు ఏమాయనో, షోమ్రోని దేశపు దేవత నా చేతిలోంచి షోమ్రోని విడిపించెనా? యెహోవా నా చేతిలోని యెరూషలేముని విడిపించుట అనుటకు ఈ దేశముల దేవతలు ఏదైనానో తన దేశం నా చేతిలోంచి విడిపించినది కలదా అని చెప్పాను. వామ్మో, వీడి ధైర్యం ఏందిరా నాయన. ఏ దేవతలు కూడా కాపాడలేకపోయారే. నేను ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళిన ఆ దేశంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఓడిపోయారు. వాళ్ళందరూ నేనే స్వాధీనపరుచుకున్నా. అలాంటిది యెహోవా కూడా అంతే అని అంటున్నాడు. హిజ్కియా మీదకి పోతే బాగుండేది. వీడు గురి పాయింట్ అల్లా యెహోవా మీదకి వెళ్ళిపోయింది. అక్కడే వాడు చాలా తప్పు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇక ఈ హిజ్కియా దగ్గర శాస్త్రులు ఉన్నారు. శాస్త్రి అని ఎల్యాకీము, షెబ్నాయిము, అలాగే ఇంకొంతమంది గృహ నిర్వాహకులు, అంటే ఆయన దగ్గర పనిచేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో పెద్దలతో చర్చించాడు. ఈ లెటర్ తీసుకెళ్ళి వాడు పలికిన మాటలన్నీ అవన్నీ చెప్పడానికి టైం చాలదు. మీరు 36వ అధ్యాయం చదువుకోండి ఈరోజు సాయంత్రం పూట ప్రశాంతంగా కూర్చొని. ఇప్పుడు ఆ 36వ అధ్యాయం 37లో చూడండి ఏమన్నాడు. ఆడు చెప్పిన మాటలన్నీ విని దేవుణ్ణి ఎలా దూషించాడో విని 36:22 గృహ నిర్వాహకుడకు హిల్కియా కుమారుడైన ఎల్యాకీము, శాస్త్రియకు షెబ్నాయిము, రాజ్యపు దస్తావేజుల మీద ఆసాపు కుమారుడైన యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నింటినీ తెలియజెప్పిరి. 37 హిజ్కియా విని తన బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని యెహోవా మందిరమునకు పోయి గృహ నిర్వాహకుడకు ఎల్యాకీము, శాస్త్రియకు షెబ్నాయిము, యాజకుల పెద్దలు ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యెషయా యొద్దకు పంపెను. వీరు గోనె పట్ట కట్టుకుని వారై అతని యొద్దకు వచ్చి అతనితో ఇట్లనిరి. ఏమన్నారు? ఈ దినము హిజ్కియా సెలవిచ్చినది ఏమనగా, మందిరంలోకి వచ్చారు పెద్దలు. వచ్చి హిజ్కియా చెప్పిన మాటలు యాస్టీస్గా యెషయా ప్రవక్తకి, మందిరంలో ఉన్న యెషయా ప్రవక్తకి చెప్తున్నారు. ఈ మాట చదువుతున్న జాగ్రత్తగా ఉండండి. ఈ దినము శ్రమయు శిక్షయు దూషణయు గల దినము, పిల్లలు పుట్టవచ్చిరి గాని కనుటకు శక్తి చాలదు అని చెప్పాడు. తలపైకి ఎత్తండి. ఇప్పుడు చదవబడిన ఈ వాక్య భాగం అంతటిలో రబ్షాకే మన దేవుని గురించిన చాలా చులకన మాటలు మాట్లాడి, ఇతర దేవతలే కాపాడపోయారు, నీ దేవుడైన యెహోవా మిమ్మల్ని కాపాడలేడు, ఆయన కూడా ఏమీ చేయలేడు అని చెప్పి యెహోవా మీద దూషణ మాటలు పలికి ఒక లెటర్లు ఇచ్చి పంపిస్తే ఆ లెటర్ చదివాడు హిజ్కియా. పెద్దలు చదివారు, వస్త్రాలు చించేసుకున్నారు, మన దేవుడైన యెహోవాను దూషిస్తాడా అని.
ఎవరైనా మన దేవుడైన యెహోవాను దూషిస్తే అది చాలా ఘోరమైన విషయం. దేవుణ్ణి దూషిస్తే చాలా ఘోరమైన విషయం. అయితే వినండి, ఇప్పుడు హిజ్కియా ఆ లెటర్లో ఉన్నదంతా చదివి ఆయన కూడా బట్టలు చింపుకొని గోని పట్ట వేసుకున్నాడు, తగ్గించుకొని ఉపవాసానికి కూర్చున్నారు, దేవుని మందిరంలో ఉన్నారు. ఇప్పుడు ఆ విషయం అంతటిని చదివిన తర్వాత యెషయాకు ఓ మాట చెప్పారు. ఏంటంటే పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి చాలట్లేదనే మాట వాడారు అక్కడ. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఇశ్రాయేలు దేశములో దేవుడు తోడై ఉండి నడిపించి మనల్ని విడిపించుటకు శక్తి గలవాడా కాదా? మాట్లాడండి మీరందరూ. శక్తి గలవాడా కాదా? దేవుడు విడిపించుటకు శక్తి గలవాడా కాదా? విడిపించిన శక్తి గలవాడా కాదా? కాపాడుటకు శక్తి గలవాడా కాదా? సంరక్షించి పోషించి తప్పించుటకు శక్తి గలవాడు. ఆమేన్. అలాంటప్పుడు వీళ్ళు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కనుటకు శక్తి చాలట్లేదంట. అంటే దాని అర్థం ఏంటంటే ఇప్పుడు వాస్తవానికి సంఘములో ఉన్నటువంటి వారు అనేక మందిని కనాలి. దేవుని స్తోత్రం. గొర్రె మరి ఒక గొర్రెను కంటది. దేవుని స్తోత్రం. అంటే సంఘములో ఉన్నవారే ఇంకొక విశ్వాసుల్ని ఇంకొక గొర్రెల్ని ఏం చేయాలంటే కనాలి. అంటే మరి వాస్తవానికి ఈ వాక్య భాగంలో పిల్లలు పుట్టవచ్చిరి కానీ కనుటకు శక్తి చాలట్లేదంటే ప్రార్థన శక్తి సరిపోవట్లేదేమో. అనేక మంది ఆత్మల రక్షణకై సంఘము ప్రార్థించేదై ఉండాలి. హల్లెలూయా. కేవలం మనం కూర్చోవటం కాదమ్మా, మన వరకు రావటం కాదు. అనేక మంది కూడి వచ్చున్నట్లుగా, అనేక మంది స్థలములకు వచ్చినట్లుగా, ప్రభు చిత్తము నెరవేర్చబడినట్లుగా, బానిస సంఖ్యల నుంచి అనేకులు విడుదల పొందినట్లుగా, చెరలో ఉన్న వారికి విడుదల కలిగించినట్లుగా, పాప శాపములు బంధించబడిన వారికి విడుదల కలుగునట్లుగా, ఎవరైతే చీకటిలో ఉన్న వారికి ఆశ్చర్యకరమైన వెలుగు కూర్చున్నట్లుగా, ఇంకా బలహీనతలో ఉన్న వారికి విడుదల, శాపంలో ఉన్న వారికి విడుదల, పాపంలో ఉన్న వారికి విడుదల, ఇవన్నీ కలుగునట్లుగా మనము ప్రార్థించే వారముగా మారాలంట సంఘం. దేవుని స్తోత్రం. పిల్లలు పుట్టడానికి వచ్చారంట కానీ సమయం అంటే బలం చాలట్లేదంట. కనుటకు సమయం వచ్చింది కానీ కనే బలం లేదంట. అంటే ప్రార్థనా బలము కావాలి సంఘానికి అని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేయుచున్నాడు. ఆమేన్. సరే, ఇక్కడ మనకు ఈ భాషలో అయితే, ఇక్కడ రాయబడిన వాక్యంలో అయితే మన బలము సరిపోదని వాడు అనుకుంటున్నాడు. ఈ మాట చెప్పింది ఎవరికో తెలుసా? మందిరంలో ఉన్న యెషయా ప్రవక్తకి చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. యెషయా ప్రొఫెట్, ద ప్రొఫెట్ ఆఫ్ ఐజయా. యెషయాకి చెప్తే యెషయాకి ఏమని చెప్పారు చదువుదాం. చూడండి 4వ వాక్యం. జీవము గల దేవుణ్ణి దూషించుటకై అష్షూరు రాజైన తన యజమాని చేత పంపబడిన రబ్షాకే పలికిన మాటలు ఈ దేవుడైన యెహోవా ఒకవేళ ఆలకించి నీ దేవుడైన యెహోవాకును వినబడి ఉన్న ఆ మాటలు బట్టి ఆయన అష్షూరు రాజును గద్దించునేమో. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. ఆమేన్. ఏంటండి నిలిచిన శేషము అంటే ఇశ్రాయేలు ప్రజల్లో దేవుని పిల్లల్లో ఉన్నటువంటి వారు, అప్పటికి ఆ దేశంలో ఉన్నటువంటి వారు 12 గోత్రాల మిగిలిన ప్రజలు, ఒక దేశముగా ఉన్న ప్రజలు, ఆ ప్రజల కొరకు నీవు శేషము కొరకు నువ్వు ప్రార్థన చేయి. మిగిలిన వారి కొరకు ఎందుకు ప్రార్థన చేయబడాలి? వారన్నా కాపాడబడాలి అని. హల్లెలూయా. వారన్నా కాపాడబడాలి, వారు సంరక్షించబడాలి. కాబట్టి ప్రవక్త అయిన యెషయా గారు మీరు ప్రార్థించండి. శేషము కొరకు మరి ఎక్కువగా ప్రార్థించమన్నారు. చదువుదాం ఆ మాట కూడా. కాబట్టి నిలిచి ఉన్న శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. అంటే ఇప్పుడు అష్షూరు రాజు యొక్క సైన్యము చేతిలో నుంచి ఇశ్రాయేలీయులు విడిపించబడాలంటే అక్కడ చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. ఆమేన్. నీవు దేని చేత బంధించబడ్డావో, దేని చేత వాడు నిన్ను జయిస్తున్నాడు, నువ్వు వేడి చేత బంధించబడుతున్నావో, దేని కొరకు ప్రయాసపడి చీకట్లో ఉంటున్నావేమో, వాటిలో నుంచి నీకు ఆశ్చర్యకరమైన ఈ వెలుగులోకి రావటానికి కావాల్సింది ఏంటో తెలుసా? నిశ్చయముగా దేవుని ఆత్మాభిషేకము, నిశ్చయముగా ప్రార్థన. ఆమేన్. ప్రార్థన ఉన్నవాడే ఆ చీకట్లోంచి విడుదల కలుగ చేయబడతాడు. వాక్యం విన్నవాడే ఆ చీకట్లోంచి బయటకు వస్తాడు. హల్లెలూయా. యెషయాకి చెప్తున్నారు అక్కడ వచ్చిన పెద్దలందరూ ఏంటంటే నిలిచిన శేషము కొరకు నీవు ప్రార్థించు. Come on, pray for remaining people to get victory. Amen. ప్రార్థించు. మిగిలిపోయిన జనము కొరకు వారు కూడా కాపాడబడటానికి
నీవు ప్రార్థించాలి, మరి ఎక్కువగా ప్రార్థించాలి, మరి ఎక్కువగా ప్రార్థించాలి. ఇప్పుడు చేసే ప్రార్థన సరిపోవట్లేదు. ప్రార్థన మనకి తెలియకుండా ఇన్విజిబుల్గా, అదృశ్యంగా మన మీద పనిచేస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఊరికే చెప్పాడండి యేసుప్రభు వారు, ప్రార్థించండి నాయన, విసుగక ప్రార్థన చేయండి రా బాబు అని. ఎందుకు చెప్పాడు? ఆయన చెప్పడానికి గల కారణం ఏంటి? ప్రార్థన అదృశ్యంగా మనల్ని మన మీద పనిచేస్తుంది, అదృశ్యంగా మన జీవితం మీద ప్రభావితం అవుతుంది, ప్రభావం చూపుతుంది ప్రార్థన. అందుకే ఎవ్రీడే యు మస్ట్ ప్రే ఫర్ గాడ్ ఎవ్రీడే. అసలు ప్రార్థనకి టైం ఏదండి? అసలు టైం కేటాయించుకోవాల్సినటువంటి అవసరం ఉందండి. ఇప్పుడు చేయలేనండి, నా వల్ల కాదంటానికి వీళ్ళు బాప్తిసం పొందిన వాళ్ళు మరీ ముఖ్యంగా మంచం మీద నుంచి పొద్దున్న 5 గంటలకే లేచి ఆ పక్క మీద బెడ్ పక్కనే చాప ఒకటి వేసుకొని ఉండాలి రెడీగా. చాప ఒకటి, బైబిల్ ఒకటి ఉండాలా. హల్లెలూయా. శుభ్రంగా మొహం ఇట్లా కడుక్కొని వచ్చి అవంతున మోకరించి ప్రభు సన్నిధిలో గంట సేపు ప్రార్థన చేయాలా. బాప్తిసం పొందితే సెట్ అవ్వదో, ప్రార్థించాలి ఎవ్రీడే. ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట దేవుని సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపనలు చేయాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు శేషము కొరకు మరి ఎక్కువ ప్రార్థన చేయమని పెద్దలు ఎందుకు చెప్పారు యెషయాకి? అంటే ప్రార్థన కాపాడుతుందనేగా వాళ్ళ ఉద్దేశం, ప్రార్థన సంరక్షిస్తుందనేగా ఉద్దేశం, ప్రార్థన ద్వారా వారికి విజయం వస్తుందనేగా వాళ్ళ ఉద్దేశం. ఆమేన్. అయితే ప్రవక్త దగ్గరకు వచ్చి ఎందుకు మాట్లాడతారు? ప్రవక్తతో అంటాడు, ఇంకొంచెం ఎక్కువ ప్రార్థన చేయవా? అసలు ఉన్నదానికే సరిగ్గా చేసి అవ్వట్లేదు జనం. ఇప్పుడు టైం ఎంత? ఒక 5 నిమిషాలు. అమ్మో 5 నిమిషాలు చేశాను ప్రార్థన, అమ్మో ఎంతసేపు చేశాను. అరే ఉన్నదానికంటే ఇంకొంచెం ఎక్కువ చేయాలమ్మా ప్రార్థన అంటే, రాకడ సమీపిస్తుందమ్మా అంటే, ఆ 5 నిమిషాలు ప్రార్థన కూడా చేయట్లా, 2 నిమిషాలు చేసి మంచం మీద నుంచి లేవటం, యేసు రక్త విజయం. అసలు ఆ మాట అంటాడు కూడా లేదో తెలీదు. అమ్మా కాఫీ పెట్టావా, టీ పెట్టావా, లేవటంతో ఇటు మొహం కూడా కడగడం. అవునా, సరే తాగితే తాగండి ఏముందిలే, కానీ ముందు అసలు మీరు ప్రార్థన చేసి మిగతా అన్నీ స్టార్ట్ చేయండి. హల్లెలూయా. అసలు ఆ రోజంతా విజయమే. ఆమేన్. ప్రార్థించిన రోజు, ఆమేన్. కన్నీటితో వేడుకున్న రోజు, హల్లెలూయా. శేషము కొరకు మరి ఎక్కువగా ప్రార్థన చేయమన్నాడు. అంటే ఉన్న ప్రార్థన కంటే కొంచెం ఎక్కువ చేయాలి ప్రార్థన. నాకు తిప్పలల్లో నా బాధ అంటే ఏదో చెప్తానేనండి. 10 మంది కన్నికల్లో 10 మందికి నూనె ఉందా? లేదుగా. 5గురికి ఉందన్నారుగా, శబాష్ మాకు నూనె ఉందనుకున్నారు, పరలోకానికి వెళ్ళారుగా. నా తిప్పలేదు, నా బాధ ఎంత అయిందంటే, ఇప్పుడు అరే రే 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 వాళ్ళ దగ్గర ఎక్కువ నూనె ఉంటే మిగతా 5గురికి కూడా ఇచ్చేవాళ్ళుగా. అంటే వీళ్ళకి సఫిషియెంట్ ప్రార్థన, వెరీ గుడ్, నాకు ప్రార్థన ఉంది, నేను పరలోకానికి వెళ్ళిపోతా. నువ్వు చెప్పాల్సి కూడా సరిపోతుంది. నువ్వు దేవుని రాజ్యానికి ఎప్పుడు వెళ్తావు? సరే నువ్వు వెళ్తావు, మిగతా వాళ్ళ సంగతి ఏంటి? వాడు ప్రార్థన లేదు, చర్చికి రాడు, సరిగా మరి ఏమి చేయడు. మరి అలాంటి వాళ్ళ కోసం 2 చేతులు ఎత్తి కన్నీటితో ప్రార్థించకపోతే వారిని సంపాదించుకోగలుగుతామా మనం? లేదు. వారిని సంపాదించుకోవాలంటే నీ సిద్ధిలో నీకు నూనె సరిపోతే సరిపోదమ్మా, వాళ్ళకు కూడా ఎక్స్ట్రా ఉండాలి, ఎక్స్ట్రా క్వాంటిటీ ఉండాలి నీ దగ్గర. అవే నా తిప్పలేందంటే మీకు అర్థమైందా బాధ? వీళ్ళ వరకే, వీళ్ళ కోసమే, వీళ్ళ వరకే ఉన్న నూనెని బట్టే బాధపడుతున్నా. అరే వాళ్ళు వెళ్ళిపోయారు సరేలే, ఎక్కువ నీ దగ్గర ఎందుకు లేదమ్మా, అది నేను అనేది. అంటే మరి మాకు సరిపోయిందండి, అదే నా బాధ. మీకు సరిపోయినట్టు కాదు, ఎదుటి వాళ్ళకు కూడా సరిపడగలిగిన, ఇవ్వగలిగిన ప్రార్థన జీవితం మనకు ఉండాలి. హెచ్చుగా, మిగిలిన దానికంటే హెచ్చుగా వాళ్ళు కూడా రక్షించబడటానికి ఇప్పుడు టైం కంటే ఇంకెక్కువ సమయాన్ని కేటాయించాలి దేవుని కొరకు. ఆమేన్. దేవుని స్తోత్రం. వ్యర్థమైన మాటలు, వ్యర్థమైన సమయాలు, వ్యర్థమైన అన్నిటికీ ముచ్చట్లన్నిటినీ దూరం పెట్టి, పక్కన పెట్టి, ముచ్చట్లన్నీ పక్కన పెట్టి దైవ భక్తిలో నీకు నీవే సాధకం చేసుకోమని లేఖనం తెలియజేస్తూ ఉంది. ఇప్పుడున్న సమస్య చాలా పెద్దది. అశ్షూరు సైన్యం అంటే, అశ్షూరు రాజ్యం అంటే మామూలుగా కాదు. కొన్ని వందల వేల మంది, లక్షల మంది ఉన్న సైన్యం అది. వీళ్ళు ఇశ్రాయేల్ దేశంలో ఎంతండి, వీళ్ళు చిన్నోడైనా వీళ్ళ పక్షాన అసలైన దేవుడు, నిత్య నివాసి అయిన వాడు, సర్వశక్తి గల దేవుడు, భూమి ఆకాశములు కలుగు చేసిన దేవుడైన యెహోవా వారికి తోడై ఉన్నాడు. ఇక భయపడాల్సిన అవసరం లేదు. ఇక ఎంత పెద్దన్న రాజు రాని, ఎంత పెద్ద రాజు అన్నారని, హల్లెలూయా, ఎంత పెద్ద సైన్యం అన్నా ఉండని, కానీ విజయం రావాలంటే ప్రార్థన చేస్తేనే ఆయన సహాయం చేస్తాడు. నువ్వు దేవుని పిల్లలవైతే అవ్వుగాక. హల్లెలూయా. నువ్వు దేవుని పిల్లడివే కాదంట్లా, దేవుని బిడ్డవే, బాప్తిసం పొందిన వ్యక్తివే, కానీ నువ్వు కూడా ప్రార్థన చేస్తేనే చేస్తాడు సహాయం ఆయన, అలా చేయడు.
యాకోబు దగ్గరికి దేవుడు వచ్చి ఏమన్నాడు? వచ్చి ప్రార్థన చేద్దంటే ఆయనేగా వచ్చింది, ఆయనేగా వచ్చి దేవుడేగా వచ్చింది. ప్రార్థన చేద్దాం వచ్చాడా లేదా యాకోబు దగ్గరికి? వచ్చి ఏం చేశాడు? ఆయన దీవించేదాకా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. యాకోబు చేస్తున్నాడు, నన్ను దీవించంటే నన్ను వదిలిపెట్టు. మరి ఎందుకు వచ్చావు ప్రభు అక్కడికి నువ్వు? హల్లెలూయా. నా ప్రశ్న ఏంటంటే ఎందుకు వచ్చావు అని అడుగుతున్నా. ప్రార్థన చేస్తే ఆయన దగ్గరికి వచ్చావు, దీవించమంటే నన్ను వదిలిపెట్టి అంటావేంది? హల్లెలూయా. వచ్చింది దీవించడానికే. హల్లెలూయా. మరి నన్ను వదిలిపెట్టు అని అంటావే? దీవించడానికే వస్తాడు, ప్రార్థనకే దిగొస్తాడు. హల్లెలూయా. మన బ్రతుకులో యథార్థంగా అన్నిటిని ఒప్పుకునేదాకా దేవుడు వెయిట్ చేస్తాడు. అదేనా? యథార్థంగా అన్నీ ఒప్పుకొని ఏ కల్మషం లేదు, ఇంకా నేను ఒప్పుకోవాల్సింది ఏమీ లేదు అని జీవిస్తూ జాగ్రత్త కలిగి జీవించు. ప్రార్థన మరి ఎక్కువగా చేయిస్తూ ఉండాలి. ఆమేన్. చేస్తూ ఉండాలి, అనేకుల కొరకు చెయ్యాలి. ఆమేన్. సంఘానికండి, సంఘంగా ఏర్పడటం ప్రాముఖ్యం కాదు, సంఘములో ఉన్న వాళ్ళు ప్రార్థన చేసేవారుగా మారాలి. ఆమేన్. అర్థమైందా అండి? సంఘం ఎప్పుడైనా విజయం చూడాలంటే, సంఘము కట్టబడాలంటే, ఆత్మలు రావాలంటే, నూతన వారు రావాలంటే, మందిరం కట్టబడాలంటే, ఇంకా అనేక మందికి మనం మాదిరిగా నిలవాలంటే ఇప్పుడున్న వాళ్ళే బలంగా ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు వినువారు మాత్రమైనట్లు ఉండక, ఆమేన్, దాన్ని అనుసరించే వారముగా ఉండాలి. అప్పుడు సంఘము విస్తరిస్తుంది. దేవునికి స్తోత్రం. శాశ్వము కొరకు మిగిలిన వారి కొరకు మరి ఎక్కువగా ప్రార్థన చేయాలి మనం చెప్తుంటే లేఖనాలు. ప్రార్థన చేయకుండా విజయం రాదనే కదా అర్థం. ఆమేన్. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ 37వ అధ్యాయం యెషయా గ్రంథం 14. హిజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని, దూతలంటే దేవదూతలు కాదమ్మా, ఆయన దగ్గర ఉన్న పనివారని అర్థం, అవునా? ఆ ఉత్తరం తీసుకొని చదివి యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని దానిని విప్పి పరచి ఉత్తరం తీసాడు. ఇలాగా నావి చూడండి, ఇది ఉత్తరం అనుకోండి, ఇది దాన్ని ఇలా ఓపెన్ చేసి మందిరంలో పరిచారంట. దేవుని ఆడేం పలికాడో అందులో ఉన్నాయి, అష్షూరు రాజు ఏం పలికాడో ఈ లెటర్లో ఉన్నాయి. ఇప్పుడు మందిరంలో పెట్టి వీళ్ళు ప్రార్థన చేస్తున్నారు. ఏమని? యెహోవా సన్నిధి దాన్ని విప్పి పరచి యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేశారు. ఏమని పెట్టారు? యెహోవా కెరూబుల మధ్యను నివసించుచున్న ఇశ్రాయేలీయుల దేవా, భూమి ఆకాశమును కలుగు చేసిన అద్వితీయ దేవా, నీవు లోకమందున్న సకల రాజ్యములకు దేవుడవై ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటండి? లోకములో ఉన్న సకల రాజ్యాలకి ఎవరండి దేవుడు? యెహోవాయే. ఆమేన్. చెప్పండి అందరూ ఆమేన్. లోకంలో ఉన్న సకల రాజ్యాలకి దేవుడు ఎవరు? యెహోవా. నెబుకద్నెజరు కాలంలో అండి, నా వైపు చూడండి, నెబుకద్నెజరు బబులోను దేశానికి రాజుగా ఉన్నప్పుడు అతడు అన్య దేవతలను ఆరాధించేవాడు. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు యెహోవాయే నిజమైన దేవుడని వారికి మొక్కలేదు, వారి విగ్రహాలకు మొక్కలేదు. కానీ వీళ్ళని తీసుకెళ్ళి అగ్నిలో వేస్తే అగ్నిగుండంలో 4వ వ్యక్తి కనబడి వారిని కాపాడుతూ దేవుని రూపంలో ఉండి వారిని కాపాడాడు. వచ్చింది ఎవరో కాదు, యేసుప్రభు వారి. హల్లెలూయా. వారిని కాపాడాడు కదా, ఆ దెబ్బతో వారిని బయటికి తీసుకొచ్చాడు. నిజంగా ఈ విధముగా కాపాడగలిగిన వాడే నిజమైన దేవుడని బబులోను రాజ్యాధినేత నెబుకద్నెజరు విశ్వసించి అతని సంస్థానాలు, అప్పటికే ప్రపంచ దేశం మొత్తం విస్తరించిందండి అతని సామ్రాజ్యం. అది ఏదో ఒక దేశం కాదండి, బబులోను దేశం. అది ఒక దేశానికి చెందలేదు, అది ఒక సామ్రాజ్యం అండి. దేవుని స్తోత్రం. అవునా? కంట్రీ వేరు, సామ్రాజ్యం అంటే ఏంటి? దాంట్లో అనేక దేశాలు కలిస్తే సామ్రాజ్యం. హల్లెలూయా. ఆమేన్. అన్ని సామ్రాజ్యాల్లో చెదరిపోయిన యూదులు ఎవరెవరు ఎక్కడెక్కడైతే ఉన్నారో అందరికీ, ఆ దేశంలో ఉన్న వాళ్ళందరికీ, ఆ దేశాలన్నిటికీ, అసలు ఆ బబులోను సంస్థానంలో ఉన్న దేశాలన్నిటికీ ఒక తాకీదు, ఒక లెటర్ రాసి పంపించాడు బబులోను సంస్థాధినేత, బబులోను రాజ్యాధినేత నెబుకద్నెజర్. నెబుకద్నెజర్ అనే నేను ఇశ్రాయేలీయుల దేవుడైనటువంటి యెహోవాయే నిజమైన దేవుడని, ఆయనను తప్ప ఇంక ఎవరు సేవించకూడదని, ఆయన తప్ప వేరొక దేవుడు లేడని, ఈ విధముగా కాపాడుటకు సమర్థుడైన వాడే నిజమైన దేవుడని నమ్మి రూఢిపరిచి విశ్వసించి నేను స్వయంగా నా హస్తాలతో రాసి పంపుతున్న లేఖ
సామ్రాజ్యంలో ఉన్న మన దేశాల్లో ఉన్న లక్షల మంది ప్రజలు యెహోవానే ఆరాధించాలి అని శాసనాన్ని రాసి సంతకం పెట్టి ముద్రేసి పంపించాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఒక ముగ్గురు వ్యక్తులు ప్రపంచ దేశాలకు ఆశీర్వాదకరంగా మారిపోయారు. వారు విశ్వసించారు, ప్రాణం సైతం పెట్టడానికి ఇష్టపడ్డారు, కానీ విగ్రహానికి మొక్కలేదు. హల్లెలూయా. ఒక్క దెబ్బకి నెబుకద్నెజరు మనసును మార్చగలిగాడు. నేను అంటాను దేవుని బిడ్డలారా, అలాంటి ప్రత్యక్షతలు మన జీవితంలో కూడా జరగాలి. అసలు మనమే దేశానికి ఆశీర్వాదకరంగా మారాలి. హల్లెలూయా. దేవుని ఆలోచనలన్నీ వేరుంటాయి. నెబుకద్నెజరు తన సామ్రాజ్యంలో ఉన్న దేశంలో ఉన్న ప్రజలందరికీ, సంస్థానాలన్నిటికీ ఒక లెటర్ రాసి పంపించి యెహోవాయే నిజమైన దేవుడిని రూఢిపరిచాడు. బిడ్డలారా, మీరంతా ఒక మాట ఆలోచించండి. ఇప్పుడు అష్షూరు రాజుకు తెలియాలి మన దేవుని శక్తి ఏంటో. ఆమేన్, ఆమేన్. మీరు చాలా హుషారుగా ఉండాలండి. సండే అట్లా ఉండకూడదు. అబ్బే అబ్బే అబ్బే, సెట్ అవ్వదు అట్లా. ఆత్మచేత నింపి ప్రభు స్తుతించాలి. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యంలో యెషయాకు చెప్పిన మాట ఏంటి? పెద్దలు వచ్చి కొంచెం ఎక్కువ ప్రార్థన చేయండి అని. అవునా? కొంచెం ఎక్కువ ప్రార్థన చేయండి. రోజు చేసేదానికంటే కొంచెం, రోజు తినేదానికంటే కొంచెం ఎక్కువ తింటున్నావు, ఎక్కువ బాగుందని. హల్లెలూయా. తింటలేదా అండి మనిషి? ఈ క్లాత్ చాలా బాగుందని ఇంకో 2 ఇచ్చేయండి అంటావుగా. క్లాత్ బాగుందని, డ్రెస్సులు బాగున్నాయని ఏం చేస్తాం మనం? ఇంకో 2 ఎక్స్ట్రా కొనేవు. ఇదేదో బాగుందని కొంచెం ఎక్స్ట్రా తినేవు. నువ్వు ఎక్స్ట్రా ప్రార్థన చేయడానికి ఏమైంది? హల్లెలూయా. ఇంకొంచెం ఎక్స్ట్రా చేయొచ్చు కదా. ఎక్స్ట్రా ప్రార్థన చేసే ఆ విధానాలు మనం నేర్చుకుంటే మంచిది. మనం దేవుని స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఇప్పుడు విషయం ఏంటంటే, ప్రార్థన చేశారు. యెషయా ప్రార్థన చేశాడు. చేసి ఏం జరిగిందో తెలుసా? యెషయా ప్రార్థన చేస్తే దేవుడు ఒక దేవదూతని పరలోకము నుంచి పంపించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. వాట్ ఏ గ్రేట్ మిరకల్ ఇట్ ఈస్. హల్లెలూయా. కెన్ యూ రీడ్ ఇట్? చదువుదామా? యెషయా గ్రంథం 37వ అధ్యాయము 35-36. యెషయా గ్రంథం 37వ అధ్యాయము 35-36. నా నిమిత్తము, నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను ఈ పట్టణమును కాపాడి రక్షించుదును. గట్టిగా స్తోత్రం చెబుదాం అందరం కూడా. హల్లెలూయా. దేవుడు అన్నాడు నా నిమిత్తం, దావీదు నిమిత్తం అని అంటున్నాడు. ఎందుకని దావీదు నిమిత్తం అన్నాడు? దావీదు ఇశ్రాయేలు దేశం మీద, యూదా మీద అంతా కలిపి 40 సంవత్సరాలు పరిపాలన చేశాడు కదా. ఈ 40 సంవత్సరాల పరిపాలనలో దేవునికి ఇష్టమైనట్లుగా నడిచాడు కదా దావీదు. అందుకే దావీదుకి దేవుడు ఒక దీపాన్ని సిద్ధపరిచాడు. ఎల్లప్పుడూ దావీదుకి తన వంశీకులు ఎవరో ఒకరు రాజుగా ఉంటారని దేవుడు దావీదుని ఆశీర్వదించాడు. ఆమేన్. దావీదుని బట్టి ఎందరినో కాపాడాడు. మన పితరులను బట్టి మనలను కూడా కాపాడే దేవుడై ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, దావీదుని బట్టి, నన్ను బట్టి నేను ఈ పట్టణాన్ని కాపాడి రక్షిస్తానంటున్నాడు. 36లో ఏముంది? అంతటా యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలోకి, అంటే అష్షూరు సైన్యములో వచ్చి 185,000 మందిని మొత్తెను. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా సపోర్ట్ కూడా ప్రభు స్తుతిద్దామండి. హల్లెలూయా. ఎంతమందిని హతం చేశాడంటే, ఒక్క దూత వచ్చి, 1 సింగిల్ ఏంజెల్. హల్లెలూయా. 185,000 మంది అష్షూరు సైన్యం మొత్తాన్ని ఒక్క వేటున హతము చేసి వెళ్ళిపోయాడంట. దేవుని స్తోత్రం. పొద్దున్నే లేచి చూసుకుంటున్నారు. ఏందిరా ఏమంటే 185,000 మంది ఒకసారి చచ్చిపోయి పడి ఉన్నారంటే ఆ అష్షూరు రాజుకి చెమటలు పట్టవండి. ఏం జరిగిందిరా? ఏమైందేంట్రా? యెహోవాని దూషణ మాటలు పలుకుతావా? వాళ్ళు చిన్న ప్రార్థన చేశారు బాబు చర్చిలో. హల్లెలూయా. దేవదూత వచ్చి మొత్తం 185,000 మంది హతం చేసి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ప్రార్థనకి ఎంత శక్తి ఉందండి. దేవుని స్తోత్రం. మేము సేవ నిమిత్తమై ఒక చిన్న కుగ్రామానికి
ఒకరు మహిమలోకి వెళ్తే వెళ్ళాం, చనిపోతే వెళ్ళాం. మా అమ్మ చిన్న ఒక ముసలాయన చనిపోతే వెళ్ళాం, ఆటో వేసుకుని వెళ్ళాం. ఆ కార్యక్రమాలు ముగించుకొని వస్తున్నాం. వచ్చేటప్పుడు మా ఆటో వాడికి మరి ఏం జరిగిందని నిద్ర వచ్చింది. పెట్రోల్ బంక్ దగ్గర రోడ్డు పక్కనే నించుని ఒక ఆమెను గుద్దేశాడు. ఆమె చేతిలో ఉన్న పాప పైకి లేచి కింద పడింది. నేను వెనక వస్తున్నా బండి మీద నేను పెద్దయ్య గారు బయలుదేరి వస్తున్నాం. చూసేసరికి చాలా భయం వేసింది నాకు. ఇది హడావుడికి వెళ్ళి దగ్గర చూస్తే ఆమె రావటం జరిగింది, 108 రావటం జరిగింది, ఆమెను తీసుకొని గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళటం జరిగింది. అసలు విషయం అంతా ఏంటంటే ఆమెకేం కావాలా, దేవుని స్తోత్రం. అంత ఎత్తులేసిపోయిన చిన్నపిల్లడికి ఏం కావాలా, దేవుని స్తోత్రం. ఇంత దెబ్బ కూడా తగల్లా, ఎవరికి ఏం కావాలా. వాళ్ళు ఇక్కడి నుంచి మళ్ళీ విజయవాడ వెళ్ళిపోయారంట. నేను ఎంక్వైరీ చేయడానికి పోతే వాళ్ళు విజయవాడ వెళ్ళిపోయారన్నారు. ఊరు బాబు సీరియస్ అయిందన్న. ఏమండి అక్కడ పంపించేసారు. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు అక్కడ కాసేపు చూసి వాళ్ళు వెళ్ళిపోయారంట, వాళ్ళ ద్వారా వెళ్ళిపోయారంట. ఊరు బాబు ఇదంతా చేసేసరికి నాకు మధ్యాహ్నం అయింది. సాయంత్రానికి మొత్తం క్లియర్ అయిపోయింది, ఎవరికి ఏం కలగలేదు. సరే, ఒక అమ్మాయికి ఒక కాల్ వచ్చింది, మా చర్చిలో అమ్మాయికి. ఏంటంటే మమ్మల్ని ఎలా కాపాడాడు దేవుడు అనేది చూపించాడు. ఎలాగంటే అమ్మాయి పడుకొని ఉంటే రాత్రిపూట కల్లో మా ఆటో మరలా సేమ్ అదే రిపీట్ అయిందంట. అట్లా వస్తుందంట ఆటో. వస్తుంటే ఆటో పడబోతే ఈ ఆటోలో ఉన్న వాళ్ళంతా అసలైతే అప్పుడు రియల్గా జరిగినప్పుడేమో ఏసయ్యా అని కేకలేశారంట. అదే కేకలు ఆమె కల్లో వినపడ్డాయి. ఆటోలో వాళ్ళందరూ ఏసు రక్తం అన్నారంట. ఒకళ్ళేమో ఏసీ అని కేకలేస్తాను, ఒకళ్ళు ఏసు రక్తం అన్నారంట. అలాగే ఏసీ అని కేకలేస్తూ ఉండంట. పరలోకం నుండి రెప్పపాటులో ఒక దేవదూత వచ్చి, పెద్ద రెక్కలతో ఉన్న దేవదూత వచ్చి ఆటో అటు పడిపోయే దాన్ని ఇలాగ పట్టేసి కాపాడినట్టు కనపడిందంట. దర్శనంలో కళ ఎవడు ఊహించినా ఎంత క్లియర్గా వస్తుందా? కళ్ళ పడుకుంటే వచ్చింది కళ. ఆ రోజే చూపించాడు ఎందుకు దేవుడు ఆ సహోదరికి? వాస్తవానికి అమ్మాయిని గుద్దిన అంటే అసలు ఈ ఆటో అటు తిప్పి పడిపోవాల్సిందంట అసలు. కానీ పడిపోకుండా మామూలుగా వచ్చి కాపాడబడిందంట. నేనేమంటానంటే, మనం వెళ్ళిన చోట తన దూతలని కావలిగా ఉంచే దేవుడు. ఆమేన్, స్తోత్రం చెప్పు, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసినా, నీవు ప్రార్థన చేసినా, సేవకులు ప్రార్థన చేసినా, అసలు ఎవరు ప్రార్థన చేసినా తన దూతలను పంపుతానని వాగ్దానం చేశాడు దేవుడు. హల్లెలూయా. మీరు ఏ స్పందన లేకుండా ఉండకూడదండి. ప్రభువును స్తుతించాలి, అలవాటు చేసుకోవాలి మీరు ఇంకా. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా, హల్లెలూయా. అష్షూరు దండుపేటలో 185,000 మంది సైన్యాన్ని హతము చేసేశారు. దేవుని స్తోత్రం. తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఉదయం జనులు లేవగా వాళ్ళందరూ మృత కళేబరములుగా ఉండిరి. అష్షూరు సెన్హెరీబును తిరిగిపోయి నినివే పట్టణంకి వచ్చి నివసించిన తర్వాత అతడు నిస్రోకు తన దేవత మందిరమును మొక్కుచుండగా అతని కుమారులైన అద్రమ్మెల్లెకును షెరెజెరును ఖడ్గముతో అతన్ని చంపి అరారాతు దేశంలోకి తప్పించుకొని పోయిరి. అప్పుడు అతని కుమారుడనే ఎసర్హద్దోను అతనికి మారుగా రాజాయను. ఇక నా వైపు చూడండి, బిడ్డలు ఆయన చంపేశారు తండ్రిని. ఎటు వెళ్ళిపోయాడు అష్షూరు రాజు తెలియదు. అష్షూరాజు చనిపోయాడు. అసలు వాడే హతమైపోయాడు, వారి పిల్లలు ఎటుబడి తట్టిపోయారు. ఇంతకీ దేవుణ్ణి అన్నందుకు ఏం జరిగింది? ఆడి సైన్యం పోయింది, ఆడి రాజ్యం పోయింది, వాడు కూడా పోయాడు. పోవటానికి ఎవరో వాడిని చంపాలి, అష్షూరు రాజుని. వాళ్ళ సొంత కొడుకులు ఆ రాజుని చంపేశారు. వాళ్ళు ఎటో బారిపోయారు కొడుకులు. చూసారా ఎంత శోధన జరిగిందో? దేవుని మీద కాని మాటలు పలికితే దేవుడు ఊరుకుంటాడా అండి? ఏం దేవుడో ఏందో, మేము అసలు అనవసరంగా ఐగుప్తు నుంచి వచ్చాం, చిచి మాకేం బాగలేదు అసలు ఇక్కడ, ఐగుప్తే బాగుంది అని అంటున్నారు ఇశ్రాయేలీయులు. ఎన్నిసార్లు సనిగారు దేవుని మీద, మోషే మీద. సనిగినప్పుడల్లా దేవుని యొక్క శిక్ష, ఉగ్రత వాళ్ళ మీదకి వచ్చేసింది, ఇశ్రాయేలు మీదకి. మళ్ళీ తప్పు తెలుసుకుని బాబా మేమేం చేయం బాబు ఇంకోసారి అను అంటే మళ్ళీ అది క్షమించబడేది. నేను అంటాను, దేవుని బిడ్డలారా, మనిషి ఎందుకు మారడు? దేవుడు ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు కదా, మనం ఎందుకు శేషము కొరకు ఎక్కువ ప్రార్థన చేయకూడదు? మనం ఎందుకు మిగిలిన వారంతా సంరక్షించబడాలని ఎందుకు ప్రార్థన చేయకూడదు? చేయాలి. ఇప్పుడున్న పరిస్థితులన్నీ మారాలి. మనం ప్రార్థించుచు ఉండగానే దూతలు పంపబడతారని మీరు మర్చిపోవద్దు. ఆమేన్. నీ మార్గమంతటిలో నిన్ను కాపాడుటకు దేవుడు తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని ఉంది వాక్యంలో. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో నుంచి మరి ఒక మాట ధ్యానం చేద్దాం.
యెషయా గ్రంథము 6వ అధ్యాయం అందరూ కూడా యెషయా గ్రంథం 6వ అధ్యాయం తీయండి. దేవుని గొప్పతనం తెలుసుకొని మనం ఆయన ఏం చేయాలంటే ఆరాధించాలి. ఆమేన్. 6వ అధ్యాయము ఇక్కడ పరలోకములో ఆరాధన ఎలా జరుగుతుందో ఒక మాట నేను మీకు, అంటే దేవదూతలందరూ ఎలా ఆరాధన చేస్తున్నారనేది ఒకసారి దేవదూతల యొక్క కదలికలు మనకి ఇక్కడ కనబడతాయి. చదవండి. 6:6 చాప్టర్ 6:6. అప్పుడు ఆ శరాపులలో ఒకడు, వీరు దేవదూతలే, ఈ శరాపులు అనేవాళ్ళు దేవదూతలే, ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను, నీ దోషము తొలగిపోయెను అనెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ దేవుడైన యెహోవా యెషయాకు చూపిన దర్శనం అంటే పరలోకం తెరవబడటం, పరలోకంలో ఏం జరుగుతుందో అంతా చూస్తూ వచ్చాడు. పరలోకపు మహిమను చూచినటువంటి యెషయా ఆ మహిమ ముందు ఇతని యొక్క మురికి కనబడింది. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడనే, అపవిత్రమైన జనుల మధ్య తిరుగుచున్నానే అని అనిపించిందంట. అంటే పరలోకంలో రవ్వంత కూడా అపవిత్రత అనేది ఉండదు, మహిమ కలిగిన లోకం. అక్కడ దేవదూతలు ఉన్నారు, చూసారా? ఆ దూతలు సంచరించుచున్నారు. వాళ్ళలో ఒక దూత సింహాసనం దగ్గర ఉన్న కింద అగ్ని ఉంటే, బగ్గమంటే అగ్ని ఉంటే, ఆ అగ్ని నిప్పులు ఒక నిప్పుట్ట తీసుకొచ్చి కారుతో, అంటే అది పట్టుకునేది ఒకటి ఉంటుంది వస్తువు, దాంతో తీసుకొని వచ్చి యెషయా పెదవులకి ఆ పరిశుద్ధ అగ్ని ఇట్లా తగిలించిందంట. అలా తగలంతో యెషయా మొత్తం పవిత్రమైపోయాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. పవిత్రమైపోయాడు మొత్తం. అతనికి పెదవులలో దోషం ఉందంట. అపవిత్రమైన పెదవులు కలిగిన వాడను అంటే ఎవరినో దూషించాడు, ఎవరినో తిట్టాడు. ఈయన ప్రవక్త. మళ్ళీ హల్లెలూయా. అంటే ప్రవక్తలే దేవుని మహిమ ఎదుట ఇలాగున కనపడ్డారంటే మన సంగతి ఏందమ్మా? ఒక ప్రవక్త ఆ ప్రవక్త పెదవులే అలా ఉంటే, అంటే పరలోకపు మహిమ ముందు మన పరిస్థితి ఏ పాటిది? మహిమ. అందరు చెప్పండి, మహిమ. మహిమ. ఆ గ్లోరీనెస్ ముందు మనం నిలబడగలమా? చెప్పొచ్చే మాట ఏంటంటే, మన దేవుడైన యెహోవా ముందు అష్షూరు రాజు నిలబడలేకపోయాడు. కేవలం మనిషి బలం అది, కానీ దేవుని బలము చాలా గొప్పది. ఆయన ఎదుట ఎవరు నిలవగలరు? ఈరోజు నువ్వైనా నేనైనా ఒకరోజు దేవుని ఎదుట మనందరం నిలబడాల్సిన వారము కదా. ఆయన ఎదుట నిలబడుటకు కావలసినంత ప్రార్థన శక్తి మనము కలిగి ఉండాలి. అందుకే శేషము కొరకు మిగిలిన వారు అందరూ కాపాడబడినట్లుగా మరి ఎక్కువగా మీరంతా ప్రార్థన చెయ్యాలని ప్రభు పేర తెలియజేస్తున్నాను. ఆమేన్. గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. లెట్స్ గోయింగ్ టు ప్రే. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. థ్యాంక్ యూ మాస్టర్. అందరు కూడా